అది ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి అది సైజ్ చేస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఎంత చేస్తారు. దీపారాధన మహోత్సవస్తు అందరూ ఉంచాలి సార్. ఎవరికైనా ఇంకోటి అవసరం పడుతుంది, మనకు అవసరం పడుతుంది. ఆ టైంకి ఎవరికైనా అవసరం పడింది అనుకోండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ అవునండి. వాస్తవమే సినిమా ప్రాజెక్ట్ కన్నా ఐడియా ఉందో లేదో అయముహూర్త శుభముహూర్త సుముహూర్త కాల సూర్యాదనమానం గ్రహాణాం అత్యంతీ అనుకూలసిద్ధిరస్తు. ఒక్కసారి అందరూ చక్కగా జై బోలో భారత మాతాకి నమస్కారం చేసుకోండి. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇది శ్రీ భారత మాతాభ్యో నమః. కుమారికాలంకారాన్ని సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి. ఓం గణానాంతా గణపతిమహే కవిం కవినామస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణసురాశ్రీసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉదయ ఆచమనీయం సమర్పయామి. ఓం శుభకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతువే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హిరంబహాయ నమః, బ్రహ్మజిత్రాయ నమః, అశ్వగ్రీవాయ నమః, జ్ఞాననిత్యాయ నమః, కాంతిమతే నమః, జ్యోతిమతే నమః, కుమారగురువే నమః, పుంజరాజగోవిందాయ నమః, నాగరాజయుక్తాపేదాయ నమః, పార్వతీపరేశ్వరాయ నమః, వరదమూర్తే నమః, వరదగణపతే నమః, భ్రాతగణపతే నమః, విరూపాక్షాయ నమః, విశ్వనేత్రుయే నమః, శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమః. నారాయణ పుష్పాక్ష పూజాం సమర్పయామి. చికెన్గా కొట్టేస్తారు, ఇక్కడ కొట్టేస్తామండి, నేలకేసుకుంటారు. నేను కట్టడం కష్టం లేదు, రాటి పెట్టాము. ఉందో లేదా షార్ప్నెస్ లేదు కదా, అది రాటితో కొట్టడం. ఆ కింద పెచ్చు పగిలిపోద్ది స్వామి. మీరు ఆ బకెట్ పెట్టేయండి, ఆడ ఉంది కదా బకెట్. శ్రీమన్మహాగణపదేవతాభ్యో నమః. ఇది సర్వోపచారాన్ని సమర్పయామి. తర్వాత తీసుకోండి. ఇవ్వండి. అప్పుడు కాసిన ప్రవేశ సంస్కారం తీసుకుంటాం.
గణపతి దగ్గర భారతమాత దగ్గర అందరి దగ్గర నమస్కారం ఎక్కడ ఎట్లా రెడీనా ఎన్ని గంటలకు బయలుదేరుతాం 11:30 ఏమి 11:30 పోతే 11:30 వాళ్ళు అంతే అంతే వాళ్ళని పూచుకొని నేను వస్తాను 11:30 వాళ్ళప్పుడు పోయి మేము ఇట్లా ఏమి ఊరు పోయామా అటెండ్ అయ్యామా ఫోన్ చేసాం ఏమి ఒప్పుకోదా కొంటనే ఉన్నాయండి సరే ఒకసారి రీడింగ్ చేశాను धनवायुधम सूर्यो धनवसु सोमं विवह सोमं दन्यसुसं मक्रो दोचमस यमनो वानश्वामति भवन्ति प्रज्ञानं वक्तानं सिसं प्रजरास्तः वसुत देववावरे दिवाप्रन्तो प्रियवत्वने वत्सेवत्पादये पुनरायदाक्षिस्सु प्रेष्टुमले तत्पादं ज्ञासावत्पादस्तां विपुलघटितचिन्कवीरा वर्तनादोस्तरविसंसर्गायनमय नित्यं सावत्पादस्तां मम सुखे सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते कात्यायने कुमारने तन्नो लक्ष्मी प्रचोदयात् विष्णुभक्ति चित्ते महादेवी श्री तन्नो लक्ष्मी प्रचोदयात् लक्ष्मी स्वरूपाय श्री भारतमाताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि नमस्कुर्वमि साम्राज्यं भोज्यं वैराज्यं मारवस्तिकं राज्यं महाराज्यं सुप्रतिपद्यन्दायुर्य भद्रपदोरात्मदराजवन्यं स नैवदनुमानस्य आयुष देवददारिवत्पुण्य महाकाया सूर्यकुटिसमप्रभा निर्विघ्नं कुर्मे देवा सर्वकार्येषु सर्वदा महाजन्म तत्पीठेन्द्राणियामिरङ्गरामेश्वरी दासी पुष्पदेवतां लोके जीवानरामश्रीवं मङ्गलाशा भक्तिभक्तिमङ्गलानां बान्धवप्रकटमणिमस्येमन्देवपुत्रप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी विजयलक्ष्मी च सरस्वती श्रीलक्ष्मी लक्ष्मी अस्या प्रसन्नामं सर्वदा वराय दशभवान कोटिपतिपति धर्माय गणेश्वरीता
కూర్చొని నాకు ఫోటో తీస్తాను. నేను మెయిల్ అడ్రస్ ఉందా అక్కడ ఉండాలా? ఒకసారి నా మెసేజ్ పెట్టాను, నంబర్ చూసుకోండి. నీకు 98 ఉడిపోయాడు. పూజ కార్యక్రమానికి వచ్చాడని చెప్పాడు. మా రాసి భూచక్రాలు ఇచ్చారు. నెంబర్ 9849609047. ఒకసారి రింగ్ చేయడం. తర్వాత భయ్యా వాసు గారు గత 40 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉన్నారు. న్యూ రాజ్యలక్ష్మి హాల్ మరియు శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత. వీరు మన బాగ్ నుండి మొట్టమొదటి విభాగ స్థాయి అధికారిగా ఉన్నారు. తర్వాత శ్రీమతి కుంచాల కృష్ణవేణి గారు. వీరు ప్రస్తుతం 48వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. వీరి భర్త గారైనటువంటి శ్రీనివాసులు గారు ఈ వార్డులో అందరికీ సుపరిచితులు. పార్టీతో ప్రమేయం లేకుండా పిలిచిన వెంటనే స్నేహభావంతో అందుబాటులో ఉండే వ్యక్తి వీరు. తర్వాత సిక్కిపూడి షణ్ముఖ బాబురావు గారు. వీరు ఎంతో కాలంగా సంఘ స్వయం సేవకులుగా ఉన్నారు. బీజేపీ కార్యకర్తగా ఉన్నారు. వీరు మేము చేసే సేవా కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ మా వెంటే ఉంటారు. వీరు ప్రస్తుతం నగర బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. తర్వాత శ్రీ సిఎస్ సత్యనారాయణ గారు కావలి ఆర్ఎస్ఎస్ బౌద్ధిక ప్రముఖగా ఉన్నారు. వీరు ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. వీరు మన కొరకు ప్రయాసాలు కూర్చి కావలి నుంచి విచ్చేశారు. తర్వాత వి సత్యనారాయణ గారు మనకి కోడూరు సత్యం గారుగా మనకి సుపరిచితులు. గత 50 సంవత్సరాలుగా స్వయం సేవకుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రత్యేక ఆహ్వానితులు మరియు సేవా భారతికి నెల్లూరు జిల్లా సెక్రటరీగా ఉన్నారు. ముందున్నది సర్వోదయ నాయకులు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ అంటే నాట్ ఓన్లీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ మీన్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. నిస్వార్థమైనటువంటి సేవ చేసేటటువంటి ఒక గుణాన్ని స్వయం సేవకుల్లో గత 9 దశాబ్దాలుగా సహజ సిద్ధంగా అనువరిస్తూ అలవాటు చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులైనటువంటి పరంపూజనీయ డాక్టర్ జీ జన్మ శతాబ్ది సంవత్సరం 1989వ సంవత్సరం నుండి సేవా కార్యక్రమాల్లో మరింత విస్తృతంగా పాల్గొనే దానికోసం సేవా భారతి అనే ఒక సంస్థను స్థాపించి సంఘ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ఆలోచనలతో అనేక సేవా కార్యక్రమాలు సుమారుగా దేశంలో 65,000 సేవా ప్రకల్పాలు నిస్వార్థంగా ఎక్కడ కూడా ప్రచార పటాటోపానికి నోచుకోకుండా కోరుకోకుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు పోతూ ఉన్నది. ఏదైతే మా సంఘ పెద్దలు ఇచ్చిన మార్గదర్శనము, స్థానికంగా మా జ్యేష్ఠ కార్యకర్తలు చూపించినటువంటి మార్గదర్శనం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ స్వయం సేవకత్వాన్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తామని చెప్పి, ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలకి లడ్డూ వేలం డబ్బులు ఉపయోగపడతాదని చెప్పి గ్రహించి ఈ చిన్న బజార్ రాణా ప్రతాప్ సెంటర్ లో వినాయక ఉత్సవాలకి జరిపేదానికి నాంది పలికినటువంటి అప్పటి మా మండల కార్యవాహ మాకందరికీ గురుతుల్యులు శ్రీ జీవెల్ నరసింహరావు గారి కుమారులు. తండ్రి యొక్క ఆస్తిపాస్తులు ఇంటి పేరే కాదు, వారి యొక్క సైద్ధాంతికమైన పునాదిని కూడా వారసత్వంగా పొందాలి అనే ఉద్దేశంతో చిరంజీవుడు సూరి చక్రి దాన్ని కొనసాగిస్తూ వారి నాన్నగారి ఆలోచనని అనేక సంవత్సరాలు ఒక సుమారుగా 8 సంవత్సరాలుగా లడ్డూ వేలం ప్రారంభించుంటే దానిలో 6 సంవత్సరాలు వారే లడ్డూ వేలం పాడి
ఆ లడ్డును పొందడమే కాకుండా తద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేదానికోసం ఆదర్శప్రాయము. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం కూడా ఎంతైనా ముదావహము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం యొక్క నేతృత్వంలో ఈ సమాజంలో ఈ స్థానికంగా కావాల్సినటువంటి ఎటువంటి సేవా కార్యక్రమాలైనా సంఘం ముందుండి నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపు. నమస్తే. ఇప్పుడు కుంచాల కృష్ణవేణి గారిని మాట్లాడాల్సింది సార్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉచిత వైద్య శిబిరము మరియు కుట్టు మిషన్ కేంద్రము అన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి మంచి పనులు చేస్తున్న వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ ప్రతి ఆదివారం వైద్య శిబిరంలో చూపించుకొని కుట్టు మిషన్ అవన్నీ తీసుకొని నేర్చుకొని వృద్ధికి రావాలని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. వైద్య గీత ఉంటుంది. కొన్ని సూచనలు ఉంటాయి కానీ ఇక్కడ వచ్చి మనం నిర్వహించేటటువంటి ఉచిత కుట్టు మిషన్ కేంద్రము భిన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగాధికారం అందుకొనిరా ఆసరాగాధికారం అందుకొనిరా. విద్రోహం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి అగచాట్లు మన తమ్ముల పొరపాట్లు దోపిడీల హింసలకే అంతం లేదా దోపిడీల హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు మారని ప్రేడధోరణీలు దానవత్వ పోకడ ప్రమాదమే కాదా దానవత్వ పోకడ ప్రమాదమే కాదా. సమస్యలెన్ని ఉన్నా గాని సాధనమొకటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. ధర్మ అంటే సేవే పెద్ద ధర్మం. ధర్మంలో ఉండే సేవ చేయాలనేటువంటి భావం.
ఇది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా సేవ చేయాలనే భావము, కొంచెం ఈర్ష్య అవి కూడా ఉంటాయి. అక్కడ చూడలేదా కష్టమే ఇప్పుడు చూసుకోవాలా మోడల్గా అవుతుంది. రైట్ వచ్చి కూర్చో. రోడ్డు మీద పోమాలి. ఇప్పుడు పుట్టు మిషన్ కాడ కూర్చోబెడతారా లోపల ప్లేట్లు తీసుకో సామే? పుట్టు మిషన్ కాడ కూర్చోబెడతారు ఇప్పుడు సార్? ఇట్లా పెట్టుకుంటా పైన పెట్టు. బల్ల ఉంది, బల్ల చేసిందా? ఆడే ఉన్నాయి సార్. సార్ మీరు రండి. అది మనం పోయి కూర్చున్నాడు. అవునా? వీళ్ళు విడివిడికి ఇచ్చేయండి. అందరికీ బాబు వాడు వస్తున్నాడు. సురోడు కాక శివరంలో కలిసి వ్యవసాయం ఆలోచించాలి. కాదు శాఖ రావాలి. అట్లా
చిన్నబద్దారు మీరు మనోళ్ళే ఉన్నారు. మల్లిక